వెల్కమ్ టు వేదిక ఫిలిమి అండ్ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025 ప్రారంభానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ కొత్త సీజన్ మార్చ్ 22 అనగా ఈ రోజు నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ఉత్కంఠభరితమైన ఆటను చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. గత 18 ఏళ్లలో రెండు జట్ల మధ్య చాలా హై వోల్టేజ్ మ్యాచ్లు జరిగాయి. ఈసారి కూడా ఉత్కంఠభరితమైన పోరాటం జరిగే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ అభిమానులకు చేదు వార్త. ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో ప్రారంభమవుతోంది. ఇక ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషల్, కరణ్ ఔజలా, నటి దిశా పటాని పర్ఫామ్ చేయనున్నారు. అయితే మార్చ్ 22 వరకు కోల్కతాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. అందువల్ల వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. కోల్కతాలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం 2025 మార్చ్ 20 నుంచి 22 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే కేకేఆర్, ఆర్సీబీ రెండింటికి చెరో పాయింట్ లభిస్తుంది. కొత్త కెప్టెన్ల నాయకత్వంలో రెండు జట్లు కొత్త సీజన్ ను విజయంతో ప్రారంభించాలని చూస్తున్నాయి. అజంకా రహానే కేకేఆర్ జట్టుకు నాయకత్వం వహిస్తూ ఉండగా రజత్ పట్టిదార్ ఆర్సీబీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. బెంగళూరు జట్టుపై కేకేఆర్ విజయం సాధించింది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 34 మ్యాచ్లు జరగగా కోల్కతా 20 మ్యాచ్ల్లో విజయం సాధించగా బెంగళూరు 14 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు వర్షం వల్ల లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా రెండు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ కూడా రద్దు కాలేదు. కానీ మార్చ్ 22న కోల్కతాలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. మ్యాచ్ ముందుకు సాగుతుందో లేదో చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వేదిక ఫిలిమి అండ్ స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రోస్లిన్.